యేసుక్రీస్తు వారి నామమున శుభములను తెలియజేస్తున్నాను. ప్రియ బిడ్డ, గమనించండి. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్తా ఉన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ప్రియులారా గమనించండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు తెలియజేసేదను, నీపై నా కనుదృష్టిని ఉంచి నేను బోధిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితాన్ని చేస్తూ ఉన్నారు, క్రైస్తవులుగా చర్చికి వస్తున్నారు, ప్రార్థనలలో కలుసుకుంటున్నారు, ఆదివారపు ఆరాధనలో కలుసుకుంటున్నారు, 10వ భాగము చెల్లిస్తూ ఉన్నారు, బల్లలో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఏ విధముగా నడుచుకోవాలి అని చాలామంది తెలుసుకోకుండా ఉంటున్నారు. ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా ముందుకు కొనసాగాలి. ఈ ముందుకు కొనసాగే విషయానికి వచ్చేటప్పుడు శరీర ప్రకారంగా ఆలోచిస్తూ ఉన్నారు. శరీర ప్రకారముగా ఒక వివాహం అనుకోండి, ఆలోచనలన్నీ కూడా ఆత్మీయ ప్రకారమైనవి కాకుండా శరీర ప్రకారమైన ఆలోచనలు, శరీర ప్రకారమైన తలంపులు. ఒక ఇల్లు కట్టే విషయం కావచ్చు అనుకోండి, వెంటనే శరీర ప్రకారమైన ఆలోచనలు, శరీర ప్రకారమైన తలంపులు, వాస్తు చూడాలా, ఏ మూలలో ఏది పెట్టాలా, ఇలాంటి యొక్క ఆలోచనలే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం సెలవిస్తుంది, యేసు ప్రభువారు ఏ మార్గంలో వెళ్ళమంటున్నాడు, పెళ్ళికైనా ఇల్లుకైనా లేకుంటే ఏ పనికైనా యేసు ప్రభు ఏం చేయమంటున్నాడని బైబిల్ నుండి చూసి ఆలోచించట్లేదు. లేకుంటే సేవకుల ఆలోచన అడగట్లేదు. ఇష్టం వచ్చినట్లుగా తమ ఇష్టానుసారముగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను బోధించేదను, నేను ఆలోచన చెప్తాను, నేను ఉపదేశిస్తాను, నువ్వు ఏ మార్గంలో నడవాలో నేను చెప్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు కదా. మరి అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు నేను సరైన మార్గములో నడిపించడానికి, నీవు ఒకవేళ శరీర ప్రకారముగా నువ్వు నడుచుకుంటే పడిపోతావు, నష్టము కలుగుతుంది, అప్పుల బాధలో పడిపోతావు, లేదంటే వ్యాధిగ్రస్తునిగా పడిపోతావని ప్రభుకు తెలుసు. కాబట్టి నువ్వు ఆత్మీయంగా నడుచుకోవాలని, ఆత్మీయ జీవితంలో బలపరచబడాలని ప్రభు చెప్తున్నాడు. నేను బోధించేదను, నేను నీకు ఆలోచన చెప్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ మార్గంలో నడుచుకుంటే నీకు ఆశీర్వాదమో, ఏ మార్గంలో నడుచుకుంటే శాపమో, ఏ మార్గంలో నడుచుకుంటే దీవెనలు కలుగుతాయో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, చర్చికి వెళ్ళేంత మాత్రాన మన ఆత్మీయులుగా మనం ఉండం. ఒకడు ఆత్మీయంగా ఉండాలంటే ఆత్మీయమైన జీవితం చేయాలి. ఆత్మీయమైన వ్యక్తి ఆత్మ విషయములపైన మనసుంచుతాడు. ఆత్మీయమైన వ్యక్తి పరసంబంధమైన కార్యములపై మనసుంచుతాడు. ఆత్మీయమైన వ్యక్తికి శరీర ఆలోచనలు రావు. ఆత్మీయమైన వ్యక్తి శరీర ప్రకారమైన పనులు చేయడు. ఆత్మీయమైన వ్యక్తి ఆత్మ విషయములపైన మనసుంచుతాడు. కాబట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలని ప్రభువే నీకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డ గమనించండి, ఇది మొదలుకొని మీకు ఏ ఆలోచన కావాలన్నా బైబిల్ చదవండి, ఏ ఆలోచన కావాలన్నా సేవకుని అడగండి, ఏ ఆలోచన కావాలన్నా దేవాది దేవుని అడగండి. ఆ దేవుడు నీపై కనుదృష్టిని ఉంచి నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఒక సొంత ఇష్టముతో నడుచుకున్నావేమో, స్వయ ఆలోచనతో నడుచుకున్నావేమో, సొంతముగా నీ పనులు చేసావేమో. ఇది మొదలుకొని ప్రభు కొరకు, ప్రభు మాటలు వింటూ ప్రభు కొరకు, ప్రభు యొక్క మార్గములో నువ్వు నడుచుకో. అప్పుడు దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు కలగజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శివాధిపతి, మీ నామమునకు మహిమ కలుగునుగాక.
ప్రభువా, మీ కనుదృష్టిని నాపై ఉంచండి, నాకు బోధించండి. ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రజలందరినీ కూడా మీరు బోధించండి, మీరు ఆశీర్వదించండి. మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ప్రార్థన వింటూ ఉన్నందుకు, అలాగే చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాలని, వ్యాపారాలని, ప్రయాణాలని, బిడ్డలందరినీ వారి చదువులను మీరు దీవించి సమృద్ధిగా వర్ధిల్ల చేయండి. మీకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.